ఎందుకు గ్యాప్ వచ్చింది ట్రంప్కి అండ్ ఎలన్ మస్క్కి? ఎలన్ మస్క్ అంటే ఒక స్పేస్ ఎక్స్ అంటే ప్రపంచ కుబేరుడు, నెంబర్ 1 పొజిషన్లో ఆయన ఉన్నాడు ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, అన్నిటి ప్రకారం. ఆయన స్పేస్ ఎక్స్ ఒకప్పుడు ట్విట్టర్కి, అదేవిధంగా టెస్లా, అదేవిధంగా ఓపెన్ ఏఐ ఇలాంటి కంపెనీస్కి ఆయన అధినేత. అలాంటి ఆయన అమెరికన్ రాజకీయాల్లోకి ఎంటర్ అయినట్టు ట్రంప్ని అసలు ముందే ఈయన ఎన్నికవుతాడని పసిగట్టి ప్రెడిక్ట్ చేసి ఆయనకి ఎన్నో నిధులు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆయన ఇచ్చాడనమాట. ట్రంప్ అనే క్యారెక్టర్తో ఎలాన్ మస్క్ క్యారెక్టర్ అస్సలు పోసగదని. ట్రంప్ ఎలా అయితే ఒంటెద్దు పోకళ్ళు వెళ్తాడో ఎలాన్ మస్క్ కూడా అబ్నార్మల్గా బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ తప్పితే ఇక్కడ ఏమీ లేదు. ఆయన రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉండడు ట్రంప్. ఇప్పుడు ఎలాన్ మస్క్ అనేది మనకు ముందే అర్థమైపోయింది. ఇప్పుడు డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనేది ఒక డిపార్ట్మెంటే పెట్టారు వాళ్ళు. అంటే క్యాబినెట్ హోదా అనేది ఈయనకి ఇచ్చారు. ఈ డోజ్ అనేది డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. దీని పని ఏంటంటే ఫెడరల్ గవర్నమెంట్ యుఎస్ ఫెడరల్ గవర్నమెంట్కి నిధులు మిగిల్చాలి. నిధులు ప్రుడెంట్గా అంటే సక్రమంగా నిధులన్నీ సమకూరాలి, ట్యాక్సులు తగ్గించాలి. ఈ నిధులు వచ్చినాయి అనుకోండి ట్యాక్సులు తగ్గించవచ్చు. ఈ విధంగా గవర్నమెంట్